श्रीगुरुभ्यो नमः। हरि ओम्। आपदामपार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी నారాయణీ నమోస్తుతే. అందరికీ కూడా సెప్టెంబర్ నెలలో మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు జరిగేటువంటి ఫలితాలు, ఈ నెలలో కలిగేటువంటి అదృష్టం లేదా ఆకస్మిక ధనం, అనారోగ్య సమస్య, అదేవిధంగా అద్భుతమైన అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేవా, అసలు మనం ఈ స్థితి నుంచి మరొక స్థితికి మారడానికి మన యొక్క ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ సెప్టెంబర్ నెలలో ఏమన్నా పరిష్కారాలు ఆలోచించుకోవాలా, ఏ దేవతామూర్తిని కొలిస్తే ఈ నెలలో మనకి కొంచెం ఊరట కలుగుతుంది, అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబర్లో ఏదన్నా ప్రేమ వివాహం కానీ లేదా సంతానం కోసం చూస్తున్న వారికి కానీ ఆ యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క మేషం నుంచి మీనరాశి వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విపత్తులు, పరిణామాలు, పరిస్థితులు, స్థితిగతులు వీటన్నిటినీ కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు మీరు చక్కగా విని తగు పరిష్కారం ఆలోచించుకుని మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే కనుక వ్యక్తిగతమైన జాతకాన్ని మీకు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది. ఈ ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో కలిగేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి 8వ ఇంట గ్రహ సంచారణ వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అయిపోయే పనులు రేపో మాపు డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి ఆశ విడిపోతుంది. ధనం వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. ఏదో ధనం వచ్చేస్తుంది కదా అని ఇతరులకు ఎవరికి మాట ఇవ్వకండి. మాట ఇచ్చి మీ మాటను కోల్పోయి గౌరవం పోగొట్టుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. మాయగా ఒక వ్యవస్థ అనేటువంటిది నడుస్తుంది. ఆ మాయలో ఖచ్చితంగా పడకండి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే అద్భుతంగా కలిసి వస్తుంది. జనాల్లో మీ మాట పెరుగుతుంది. క్యాడర్ కూడా మీకు కావలసిన విధంగా పదవులు ఇస్తారు. విద్యార్థులకు మాత్రం జ్ఞాపశక్తి కోసం తగ్గుతుంది. దీనివల్ల కాస్త బ్రెయిన్కి సంబంధించి స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వడం, కొన్ని రోజులు చదువుకి గ్యాప్ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. చదువులో కొంచెం ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. విదేశాలకు వెళ్దామనేటువంటి వారి ఆలోచనలు మాత్రం ఇప్పుడు ఏ విధమైన ఆలోచనలు చేయకండి. గ్రహ సంచారంలో అనేటువంటి వాటి వల్ల కేతువు, రవి, గురుస్థానాలు కూడా నీచయుక్తంలో ఉండడం వల్ల ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టేటువంటి వారు ఈ నెల 11వ తారీఖు నుంచి 22 మధ్యలో పెట్టుబడి పెట్టుకోండి. అద్భుతంగా కలిసి వస్తుంది. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి మాత్రం ఈ నెల అంతంత మాత్రంగా లభిస్తుంది. గ్రౌండ్ వర్క్ మాత్రం చేసుకోండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు మాత్రం వ్యాపారాలు చేయొద్దు. మీకు ఇనుము కానీ లేదా నూలు పరిశ్రమలు కానీ లేకపోతే చెప్పులు సంబంధించినటువంటి కానీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తున్నాయి. ఈ రాశివారు ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో ప్రమోషన్ వస్తుంది. కానీ అధికారులతో అనేక ఇబ్బందులు, ప్రెషర్స్ అనేటువంటి పెరుగుతాయి. నిరుద్యోగుల దగ్గర ఉద్యోగం వస్తుంది అని ఖరారు కాగితాన్ని అయితే మీరు అందుకుంటారు. ఉద్యోగంలో జాయిన్ అవ్వడం మాత్రం జరగదు, కానీ ఒక ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీల విషయానికి వస్తే మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో ప్రధానంగా మీరే ఉంటారు. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో పుత్రికా సంతానం కలిగే అధికారం ఎక్కువ లభిస్తుంది. వివాహయుక్తానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ నెల చేయకండి. వివాహాన్ని అంతగా కలిసి రావడం లేదు.
అయితే ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ కోర్టు వ్యవస్థ వరకు వెళ్ళారో మీ సమస్యకు పరిష్కారం లభించదండి. ఈ నెల కూడా భార్యాభర్తల మధ్య అనురాగం అనేటువంటిది ఇంకా తగ్గేటువంటి అవకాశం లభిస్తోంది, కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఈ నెల కాస్త మీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకోండి. ఎవరైతే మీకు ఇదిగో నీ దగ్గర ఉంచు కొన్ని రోజులు అని మీకు ధనాన్ని ఇచ్చారో వాళ్ళకి అడగట్లేదు కదా అని ఆ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. దానివల్ల లేనిపోనిది మీ నెత్తి మీద పొందేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ రాశివారు సంగీత సాహిత్య కళా పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో వారికి పెద్ద పెద్ద వారి యొక్క పరిచయాలు ఏర్పడడం, మీకు అవకాశం కలగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక పెద్ద ప్రాజెక్టులో మీ పేరు వినబడడం, అమ్మయ్య ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే నిలబడిపోతాను అనేటువంటి ఒక విషయం మీరే గ్రహిస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో దానికి కొన్ని అవాంతరాలు ఏర్పడడం, చివరి వరకు వచ్చింది చేజారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని ఆచరించుకోవాలి. ఎప్పటి వరకు మనం తెలుసుకున్న ఈ విషయాలన్నీ కూడా కేవలం గోచారరీత్యా మాత్రం తెలియజేశాను. వ్యక్తిగతమైనటువంటి మీ జాతక పరిశీలన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగతమైన జాతకాన్ని పరిశీలన చేసి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం, ఏ రంగంలోకి వెళ్తే మీకు కలిసి వస్తుందని చెప్పడం, ఏ వస్త్రాలు ఏ అమ్మవారిని ఆరాధన చేస్తే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి అనే విషయం చెప్పడం జరుగుతుంది. ఇక ఈ నెలలో గోచార రీత్యా రెమెడీస్ అయితే చెప్తున్నాను వినండి. ప్రతి నిత్యము కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా పచ్చడి చెట్టు దాని మొదట్లో పంచదార నీళ్ళు కానీ బెల్లం కలిపిన నీళ్ళు కానీ పోస్తూ శ్రీ గం గణపతయే నమః అంటూ ఆ బెల్లం నీళ్ళు కానీ పంచదార నీళ్ళు కానీ పోయాలి. ఇలా పోస్తున్నప్పుడు మొహం కడగడం అనేది చేయకూడదు. ఉదయం లేచిన తర్వాత కాస్త ఫేస్ వాష్ చేసుకుని గ్లాసులో నీళ్లు కలుపుతూ మీ మనసులో కోరిక చెప్పుకుని ఆ నీటిని పచ్చడి చుట్టూ మొదట్లో పోయండి. ఇలా 11 రోజులు చేయడం వల్ల శత్రువులు కానీ మీకు రావాల్సిన ధనం కానీ రెండింటికి కూడా శత్రునాశనం, ధనం రావడం అనేటువంటి జరుగుతుంది. చక్కగా మీరు అనుకున్న ప్రతి రంగాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు మీరు చూడటం జరుగుతుంది. ప్రతి నిత్యము కూడా భస్మాన్ని ధరించి మధ్య భాగంలో గంధాన్ని ధరించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి బుధవారం గరికతో గణపతికి అర్చన చేయండి. అనుకున్నటువంటి పనులు నెరవేరేటువంటి అవకాశం